హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సరికొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్టు గురించి అప్డేట్ వచ్చింది. ఎస్ఎస్ఎంబి 29లో జరుగుతున్న షూటింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మూవీ ఎస్ఎస్ఎంబి 29. మూవీ అనౌన్స్మెంట్ నుంచి ఏదో ఒక వార్తతో మహేష్ మూవీ చక్కర్లు కొడుతుంది. మూవీ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక బజ్ క్రియేట్ చేస్తుంది. ఎస్ఎస్ఎంబి 29లో కొత్త లుక్లో మహేష్ కనిపిస్తున్నాడు. ఏ సినిమాలో లేని విధంగా ఇందులో కనిపిస్తున్నాడు. మహేష్ అభిమానులు అయితే ఒక్క లుక్ వదిలితే చాలు అనేంత ఫీల్లో ఉన్నారు. ఎందుకంటే మహేష్ క్రేజ్, సినిమా క్రేజ్ అలాంటిది కాబట్టి. ఇప్పటికే రిలీజ్తో ఇండస్ట్రీకి సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఎస్ఎస్ఎంబి 29 కోసం ప్రేక్షకులు, మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబి 29. ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తోంది. మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ సినిమాలో అగ్ర నటులు కూడా నటిస్తున్నట్లు సమాచారం. మహేష్ బర్త్డే సందర్భంగా గ్లోబ్ ట్రోటర్ హ్యాష్ట్యాగ్తో రాజమౌళి అప్డేట్ ఇచ్చాడు. అప్డేట్లో మాత్రం మహేష్ ఫేస్ కనిపించకుండా థ్రిల్లింగ్గా చూపించారు. పూర్తి లుక్ను నవంబర్లో రివీల్ చేస్తున్నట్లు ప్రకటించారు. అడవుల నేపథ్యంలో సాగే ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్గా ఈ సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం రాజమౌళి టీం సౌత్ ఆఫ్రికాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మహేష్, ప్రియాంక చోప్రాలపై కీలక సన్నివేశాలు జక్కన్న చిత్రీకరిస్తున్నారు. సౌత్ ఆఫ్రికాలో షూటింగ్ పూర్తయ్యాక రాజమౌళి టీం హైదరాబాద్ రానుంది. సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ కన్నా ముందు రామోజీ ఫిలిం సిటీలో ఓ పెద్ద సెట్ వేశారు. ఆ సెట్ పూర్తిగా ఓపెన్ ఏరియాగా ఉందట. ఓ చెరువు సమీపంలో అక్కడ సీన్స్ చేయాల్సి ఉంది. ఇక సెట్ వేసే ముందు మహేష్ గురించి ఆలోచించిన మేకర్స్ తగు జాగ్రత్తలు తీసుకున్నారంట. సెట్ వర్క్ పూర్తయ్యాక తొలి రోజు మహేష్ షూటింగ్ వెళ్లారట. కానీ జస్ట్ సెట్లో అరగంట మాత్రమే ఉండి బయటికి వచ్చారంట. నా వల్ల కాదు, సారీ అని చెప్పి షూటింగ్ మధ్యలోనే వచ్చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే ఎందుకు వచ్చారని ఆరా తీస్తే అక్కడ వేడి తట్టుకోలేక చిరాకుతో వచ్చేశారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. దీంతో ఏం చేయలేక 2 కోట్ల రూపాయల సెట్ వృధా అయిపోయిందని సినీ వర్గాల నుంచి సమాచారం. అంతేకాదు, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కూడా ఇలానే జరిగింది. బ్రహ్మోత్సవం సినిమాలో ఓ చిత్రీకరణ ఆరుబయట వేశారట. తీవ్రమైన ఎండలో ఉండటంతో మహేష్ చేయలేనని చెప్పేశారట. ఇక ఏం చేయలేక ఇండోర్లోనే సెట్ వేశారట. ఈ వార్త తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాంటి సీనే రిపీట్ అయ్యింది. మహేష్, రాజమౌళి సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలున్నాయి. ఎస్ఎస్ఎంబి 29లో మహేష్ పూర్తి లుక్ కోసం అభిమానులు, ప్రేక్షకులు చాలామంది ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చూడాలి మహేష్ లుక్ ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.